Court of Karnataka has rendered a significant and a sensational stay order on further investigation in a rape case and a 498A case filed by the wife against her husband, and the family members of the husband has been dragged into the web of crime. బరి తెగించిన భార్య భర్త మీద పెళ్ళైన రెండవ రోజే భర్త మీద ఒక రేప్ కేసు ఫైల్ చేసి భర్తను వదిలేసి వెళ్ళిపోయిన ఉదంతం ఇది. ఇక్కడ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే, కర్ణాటక హైకోర్టు ఒక బరి తెగించిన భార్య ఫైల్ చేసిన రేప్ కేసును భర్త క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే అండర్ సెక్షన్ 482 ఆఫ్ ది సిఆర్పిసి కర్ణాటక హైకోర్టు ఈ యొక్క క్వాష్ పిటిషన్లో ఈ ఎఫ్ఐఆర్ని స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్, ఎలాంటి ఎంక్వైరీస్ ఇంకా ఫర్దర్గా తీసుకురావద్దు అని చెప్పి పోలీసు వారికి ఒక స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఈ మధ్యన చాలా ఫాల్స్ కేసెస్, చాలా ఫ్రివలస్ కేసెస్, ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఆడవారు ఈ 498A కేసెసే కాకుండా ఈ రేప్ కేసెస్ కూడా, సెక్షువల్ హారాస్మెంట్ కేసెస్ కూడా భర్తల మీద ఫైల్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే భర్త నష్టపోతున్నాడో, భర్త యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నష్టపోతున్నారో, ఇలాంటి ఫాల్స్ కేసెస్లో ఇరుక్కుంటున్నారో, అలాంటి సందర్భాల్లో ఇలాంటి జడ్జిమెంట్స్ ప్రతి ఒక్కరికి దారి చూపడానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్స్ని నలుగురికి మనం అందించాలి అంటే మీరు లైక్ చేస్తే, మీ యొక్క లైక్ యూట్యూబ్ వారిని ఎంకరేజ్ చేస్తుంది. యూట్యూబ్ వారు 10 మందికి రికమెండ్ చేస్తారు. సో ఈ వీడియో 10 మందికి చేరాలి అంటే కైండ్లీ అట్లీస్ట్ మీకు షేర్ చేసే టైం లేకపోయినా లైక్ చేయండి. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ని కూడా ట్యాప్ చేయండి. అయితే కర్ణాటక హైకోర్టు ఈ సంచలనాత్మకమైన ఒక స్టే ఆర్డర్ ఇవ్వడం వెనుక ఉన్న కారణాలు ఏంటంటే, జనరల్గా ఈ 498A కేసు, ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఈ క్రిమినల్ క్రూయాలిటీ కేసెస్, భర్త మీద ఎక్కడైతే భార్యలు ఈ ఫాల్స్ కేసెస్ పెడుతున్నారో, ఈ కేసెస్లో ఒక ఫేమస్, ఒక రెప్యుటేటెడ్, ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆయన క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేసిన సందర్భాల్లో కూడా మా ఏపీ హైకోర్టు అండ్ తెలంగాణ హైకోర్టులో మా ఎక్స్పీరియన్స్ని బట్టి, బీయింగ్ ఇన్ ఎ ప్రాగ్మెటిక్ మేనర్, ఏం జరుగుతుందంటే భర్తకి లోయర్ కోర్టులో ట్రయల్ ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఈ 482 సిఆర్పిసి క్వాష్ పిటిషన్స్లో రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, భర్త యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా కేసులోకి డ్రాగ్ ఆన్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఫాల్స్ కేసెస్ ఫ్యామిలీ ఆఫ్ ది హస్బెండ్ మీద కూడా పెడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అంటే అమ్మాయికి అత్తమామలు, ఆడబిడ్డలు, ఇంకా బావలు, బాంబర్దలు, ఇలాంటి బ్రదర్స్, భర్త యొక్క బ్రదర్స్, వీళ్ళందరి మీద కూడా కేసు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి మాత్రం కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే, ఏదైనా మెడికల్ గ్రౌండ్స్ని బేస్ చేసుకుని, లేకపోతే వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారని ప్రూవ్ చేసుకుంటే, అలాంటి సందర్భాల్లో అంటే భర్త యొక్క అడ్వకేట్ అంటే పిటిషనర్ యొక్క అడ్వకేట్ క్వాష్ పిటిషన్స్లో ప్రాపర్గా ఆర్గ్యూ చేస్తే అక్కడ జస్ట్ వాళ్ళకి డిస్పెన్స్ విత్ ది అపీరెన్స్, అంటే అన్ని సందర్భాల్లో మీరు కోర్టుకు రావాల్సిన పని లేదు. ట్రయల్ అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, కేసు కోర్టుకి తీసుకెళ్ళండి, కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత ఫర్దర్గా ఏ ప్రొసీడింగ్స్ జరుగుతున్నా కూడా అన్ని వాయిదాలకి వాళ్ళు అటెండ్ అవ్వక్కర్లేదు అని డిస్పెన్స్ విత్ అపీరెన్స్ అనే ఆర్డర్స్ మాత్రం ఇస్తున్నారు ప్రస్తుతం కోర్టులో 90% క్వాష్ పిటిషన్స్లో. అలాంటి సందర్భాలలో ఈ సంచలనాత్మకమైన ఈ నిర్ణయం తీసుకున్న జడ్జి గారు నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. దేవుళ్ళ లాంటి ఆయనలా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యామిలీలో జరిగిన ఇష్యూని బరిదెగించిన భార్య భర్త మీద రేప్ చేశాడు అని పెట్టిన కేసుని జనరల్గా ఇంకొక పరిస్థితుల్లో అయితే ఇలాంటి ఆర్డర్ ఇవ్వకపోవచ్చు. ఇక్కడ చాలా ఫేవరబుల్ ఆర్డర్ టు ది హస్బెండ్ ఇవ్వడం జరిగింది అండ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది హస్బెండ్ ఇవ్వడం జరిగింది. చాలా ఫేవరబుల్ ఆర్డర్ అని ఎందుకంటున్నాను అంటే, జనరల్గా ఒక క్వాష్ పిటిషన్ అండర్ 482 సిఆర్పిసి ఫైల్ చేసినప్పుడు 2 విధాలుగా ఉంటుంది. అయితే దాంట్లో స్టే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే డిస్పెన్స్ విత్ ది అపియరెన్స్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కోర్టు అటెండ్ అవ్వకుండా ఉండడం. డిస్పెన్స్ విత్ అంటే స్టే అంటే కంప్లీట్గా ఈ హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ అయ్యే వరకు, దీని మీద ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ లోయర్ కోర్టులో కానీ పోలీస్ వారు కానీ దాని మీద ఎలాంటి కదలికలు, ఎలాంటి ప్రోగ్రెస్ ఉండకూడదు, ముందుకు తీసుకెళ్ళకూడదు. ఇంక ఇన్వెస్టిగేషన్ కానీ, ఎంక్వైరీ కానీ, ట్రయల్ ప్రొసీజర్ లోయర్ కోర్టులో వాయిదాలు కానీ ఏమి జరగకుండా ఉండేది స్టే ఆర్డర్ అంటారు. సో ఇక్కడ మనకి ఇది ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఈ ప్రస్తుత కేసులో మన ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన చాకచక్యంగా వాదించి ఈ లోయర్ కోర్టు ప్రొసీడింగ్స్ని ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ని
పోలీస్ వారు ఎటువంటి విధంగా అక్యూజ్డ్‌ని టచ్ చేయకుండా ఉండే విధంగా ఒక స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి జడ్జిమెంట్స్ గురించి మరిన్ని మీరు తెలుసుకోవాలంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే నౌఎడేస్ ఈ ఫ్యామిలీ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. డివోర్స్ కేసెస్, ఈ 498 ఎక్వాలిటీ కేసెస్ అనేది ప్రతి 100లో ఒక 40, 50 వరకు ఇవే కేసెస్ ఉంటున్నాయి పోలీస్ స్టేషన్స్‌లో ఫైల్ అయ్యే ఈ క్రిమినల్ కేసెస్‌లో. అయితే బిఫోర్ గెట్టింగ్ ఇంటు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, బిఫోర్ గెట్టింగ్ ఇంటు ది కంటెన్షన్స్ ఆఫ్ ది పిటిషనర్ అండ్ ది కంటెన్షన్స్ ఆఫ్ ది రెస్పాండెంట్, ఇంకా హైకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ మనం డిస్కస్ చేసుకునే ముందు మీకు ఇక్కడ వరకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అయితే ఇక్కడ ఎవరైతే ఈ భార్యాభర్తలు ఉన్నారో, ప్రస్తుతానికి భార్యాభర్తలు అనుకుందాం, 4 years నుంచి దేర్ మ్యారేజ్ వాజ్ హెల్డ్ అండ్ పెర్ఫార్మ్డ్ ఆన్ 27th January 2023. వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది 27th January 2023, ఎగ్జాక్ట్లీ 1 year ago. అయితే ఈ మ్యారేజ్ జరిగిన డేకి 4 years నుంచి ముందు నుంచి కూడా వాళ్ళిద్దరు కలిసి ఒకే ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు బెంగళూరులో. అయితే అక్కడి నుంచి వీళ్ళ పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్గా మారి, ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి ఇద్దరు మ్యారేజ్ చేసుకునే వరకు వచ్చారు. అయితే 27th January ఒక అకేషన్ ఏంటంటే అమ్మాయి యొక్క బర్త్డే, ఎవరైతే వైఫ్ ఉన్నారో, ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఉన్నారో ఆమె యొక్క బర్త్డే రోజు ఒక అకేషన్గా తీసుకొని అదే రోజు వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు ఫుల్ కాన్షియస్తో, ఎవరి ఫోర్స్ లేకుండా రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ మల్లేశ్వరంలో వెళ్ళి వితౌట్ ఎనీ కోయర్షన్, వితౌట్ ఎనీ ఫోర్స్ ఇద్దరు సిగ్నేచర్స్ చేసి మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇమీడియట్లీ అక్కడ భార్య యొక్క భాగవతం బయటపడింది. భార్యకి పెళ్లి చేసుకున్నాడు, భర్త యొక్క ఇంటికి తీసుకెళ్ళాడు. ఒకరోజు కాపురం ఉండే క్రమంలో ఇద్దరు క్లోజ్గా ఉన్న పరిస్థితుల్లో ఆమె ఫోన్ చూడగా అప్పటికి ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పాత ప్రియుడితో ఒక ప్రేమ భాగవతం నడుపుతున్న భార్య ఉదంతం బయటపడి, విషయం బయటపడిన తర్వాత భర్త గట్టిగా ప్రశ్నించిన తరుణంలో భర్తతో గొడవ పడి భర్తని దూషిస్తూ భర్త మీద కంప్లైంట్ పెడతాను, భర్తని ఇబ్బంది పెడతాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టుకుంటూ ఇద్దరు అరుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 29th January హౌస్ వదిలేసి, భర్త యొక్క హౌస్ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దే గాట్ మ్యారీడ్ ఆన్ 27th, గొడవ అయింది 28th January, 29th వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నది జస్ట్ 1 day మాత్రమే. ఆ 1 day తర్వాత 29th నుంచి వాళ్ళిద్దరికి ఎలాంటి కాన్వర్జేషన్స్ లేవు, ఎలాంటి ఇంటరాక్షన్స్ లేవు, ఇద్దరి మధ్యలో ఏమి టర్మ్స్ లేవు, నో ఫోన్ కాల్స్, నో వాట్సాప్ మెసేజెస్, నో ఇంటరాక్షన్స్. అయితే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 32 days 1st March 2023 ఆ రోజు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఫ్యామిలీ మీద, భర్త మీద ఒక రేప్ కేసు పెట్టి, అలాగే భర్త యొక్క ఫ్యామిలీ మీద 498A కేసు పెట్టి ఒక ఫాల్స్ కేసు వాళ్ళ మీద ఫాయిస్ చేసి వాళ్ళందరినీ రివెంజ్ఫుల్ ఇంటెంట్తో రోడ్డుకు లాగాలని ప్రయత్నం చేసింది. ఇదే ప్రయత్నంలో ఆఫ్టర్ ఫైలింగ్ దట్ కంప్లైంట్ పోలీసు వారు కూడా వితౌట్ అప్రిషియేటింగ్ ది ఎవిడెన్స్ కేసు తీసుకున్నారు. నిజాలు పరిశీలించకుండా యాక్చువల్గా ఇలాంటి కేసు కట్టే ముందు 498A కేసు కట్టాలన్నా, లేదా ఇలాంటి ప్లీజ్ వెయిట్, ఐఎమ్ గెటింగ్ కాల్స్, లీగల్ కాల్స్ వస్తున్నాయి. ఇలాంటి కేసెస్ కట్టే ముందు ప్రైమా ఫేసి ఉందా లేదా, వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసెస్ ఏంటి అనేది పరిశీలించి కట్టాలి. బట్ వితౌట్ గెటింగ్ ఇన్ టు ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది వితౌట్ గెటింగ్ ఇన్ టు ది ఎవిడెన్సెస్, వితౌట్ అప్రిషియేటింగ్ ది ఎవిడెన్సెస్ పోలీస్ వారు కూడా కేసు కట్టడం జరిగింది. తర్వాత లేటర్ దే హ్యావ్ ఫైల్డ్ ది క్వాష్ పిటిషన్ ఇన్ ది కర్ణాటక హైకోర్ట్ అండర్ 482 CRPC కింద కట్టిన తర్వాత ఆఫ్టర్ అప్రిషియేటింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఎవిడెన్సెస్, అమ్మాయి తరపున కంటెన్షన్స్ ఏంటి అని పరిశీలించిన కోర్టు వారు అమ్మాయి పెట్టిన కంప్లైంట్లో చూస్తే చాలా విచిత్రంగా, విడ్డూరంగా ఉంది. ఏంటంటే ఆమె రాసిన కంప్లైంట్ ఏంటంటే, ఆన్ ది డే ఆఫ్ ది మ్యారేజ్ ఆన్ 27th January 2023 ఆమె బర్త్డే రోజు అసలు ఆమెకి ఏం జరిగిందో తెలియదంట. ఆమెకి ఏం జరిగిందో తెలియకుండానే వచ్చి అతనితో కలిసి టెంపుల్లో మ్యారేజ్ చేసుకుందంట. ఏమి తెలియకుండానే రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫీస్కి వెళ్ళి సిగ్నేచర్స్ పెట్టిందంట. ఏం జరిగిందో తెలియకుండానే అతనితో కాపురం చేసిందంట. అంతా కూడా ఒక మత్తులో జరిగిపోయింది, నాకు తెలియదు ఇదంతా జరిగిందని చెప్పి ఒక డిఫెన్స్ తీసుకోవడం జరిగింది.
ఈ డిఫెన్స్తోనే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ రోజు 28 వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక సెక్షువల్ యాక్ట్ని రేప్ కింద పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇదంతా పరిశీలించిన హైకోర్టు, దేవుళ్ళలాంటి మన హైకోర్టు జడ్జి గారు, కర్ణాటక హైకోర్టు జడ్జి గారు అమ్మాయిని మందలిస్తూ, నీకు విత్ కన్సెంట్తో జరిగింది, మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య వచ్చిన డిస్ప్యూట్ని నువ్వు రేప్ కేసుగా ఎలాగ కన్సిడర్ చేస్తారని పోలీసు వారిని కూడా మందలిస్తూ, ముట్టికాయలు వేస్తూ, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, ఫర్దర్గా ఇలాంటి కేసెస్ కట్టద్దు అని చెప్తూ ఈ టోటల్ కేసు మొత్తం మీద కూడా ఒక స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జనరల్గా ఈ 498A కేసెస్లో డిస్పెన్స్ విత్ ఇస్తారు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అపేర్ అవ్వాల్సిన పని లేదు కోర్టుకి, అవసరమైతే అపేర్ అవ్వాలి అని చెప్పి, ఎందుకంటే ఫాల్స్ కేసెస్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ మీద డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటారు కాబట్టి. బట్ రేప్ కేసులో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది రియల్లీ ఒక ఫ్రూట్ఫుల్ ఈవెంట్ టు ది హస్బెండ్కి ఒక పెద్ద ఏమంటారు, ఇట్స్ గ్రేట్ బూన్, ఒక అదృష్టం లాంటిది. సో ఇలాంటి జడ్జిమెంట్స్ని మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్లో, ప్రతి సొసైటీలో జనరల్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఎదుర్కోవాలి అంటే మీ ఫ్రెండ్స్కి మీరు సహాయపడాలి, లేదా మీ చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న విషయాల్ని మీరు ఇలాంటి జడ్జిమెంట్స్ ద్వారా ఒక దారి చూపించాలి అనుకుంటే, మీ ఫ్రెండ్స్కు మీ జీవితాల్లోనూ, మీ పిల్లల జీవితాల్లోనూ, మీ అన్నదమ్ముల జీవితాల్లోనూ, మీ ఫ్రెండ్స్ జీవితాల్లోనూ ఇలాంటి జడ్జిమెంట్స్ ఉపయోగపడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీకు టైం ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్టు అడ్వకేట్ ఈజ్ సైనింగ్ ఆఫ్.